నా దగ్గర స్టీల్ ఉంది, సిమెంట్ ఉంది, వైర్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి. నీ దగ్గరే ఉన్నాయి. నా దగ్గర ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ హౌసింగ్ ఆపర్చునిటీస్ ఫండ్ ఉంది. మరింత తెలుసుకోవడానికి ఇంకా చూడండి. చూస్తున్నావా, మొత్తం నగరం అంతా మారిపోతుంది. కొత్త బిల్డింగ్స్, మెట్రో లైన్స్, షాపింగ్ మాల్స్, ప్రతి మూల ఏదో ఒకటి కొత్తగా ఉంది. అవునరా, వీటన్నింటికి డిమాండ్ కూడా చాలా హైగానే ఉంది. ఎందుకుండదు? అందరికీ ఉండడానికి లేదంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ కావాలి కదా. అవునరా, ఆ మాట నిజమే. యాక్చువల్లీ ఇండియాలో హౌసింగ్ థీమ్ గత కొన్నేళ్లలో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ చూసింది. ఇంకా స్ట్రాంగ్ డిమాండ్ కారణంగా గ్రోత్ కూడా కనిపించింది. ఈ సెక్టర్ ఇంకా మరెన్నో సెక్టర్స్ లో డైరెక్ట్, ఇండైరెక్ట్ ఇంకా ఇండ్యూస్డ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే వేర్వేరు ఫ్యాక్టర్స్ మూలంగా రాబోయే సంవత్సరాల్లో ఇందులో మరింత సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తుంది. బట్ నేను ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయాలని అనుకోవట్లేదు. మరి వీటన్నిటి ప్రయోజనం ఎలా పొందగలను? ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ హౌసింగ్ ఆపర్చునిటీస్ ఫండ్ ద్వారా. ఇది ఎటువంటి ఒక స్కీమ్ అంటే, ఇది హౌసింగ్ థీమ్ అంతటా ఆపర్చునిటీస్ లో పెట్టుబడి పెట్టడం దీని లక్ష్యం. ఈక్విటీ లేదా ఈక్విటీ సంబంధిత సంస్థల ఇన్స్ట్రుమెంట్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా హౌసింగ్ యాక్టివిటీస్ లో పాల్గొనవచ్చు. ఈ స్కీమ్ ఈ ఇండస్ట్రీస్ లో స్ట్రాటజికల్లీ ఇన్వెస్ట్ చేస్తుంది. అవి మొత్తం హౌసింగ్ గ్రోత్ నుంచి ప్రయోజనం పొందుతాయి. ఉదాహరణకి సిమెంట్, స్టీల్, పెయింట్స్, పవర్ మొదలైనవి. ఇంకా ఇస్తుంది మొత్తం హౌసింగ్ ఎకోసిస్టమ్ ను ఉపయోగించుకోవడానికి ఒక వైవిధ్యభరితమైన విధానం. అంటే ఇది ఏ ఇన్వెస్టర్స్ కి సూటబుల్ అంటే, భారతదేశంలోని బూమింగ్ సెక్టర్స్ లో హౌసింగ్ థీమ్ కి సంబంధించిన దానిలో భాగం అవ్వాలనుకునే వారికి. చాలా బాగుందిరా కదా. ఒకవేళ మీరు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. స్కీమ్ కి సంబంధించిన పత్రాలన్నింటినీ జాగ్రత్తగా చదవండి.